మణికొండ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ నవీన్ బీజేపీకి షాక్ ఇచ్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీ 8వ వార్డు బీజేపీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో బీజేపీ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మైలార్దేవ్పల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 8వ వార్డు కౌన్సిలర్ నవీన్ కుమార్ అతని అనుచరులకు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పలువురు నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరానని కౌన్సిలర్ నవీన్ కుమార్ తెలిపారు. తన వార్డు అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యం అవుతుందన్నారు. 200 మంది కార్యకర్తలతో టీఆర్ఎస్లో చేరానని తెలిపారు. నేటి నుండి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి పనిచేసి తన వార్డులో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లేశం, కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు నవీన్ కుమార్. నేను అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో 8వ వార్డు కౌన్సిలర్ని. ఒక 20 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్కి అనుబంధంగానే ఉన్నప్పటికీ, టీఆర్ఎస్కి కార్యకర్తగా పనిచేస్తున్నప్పటికీ కూడా నేను అల్కాపూర్ టౌన్షిప్కి వచ్చిన తర్వాత ఎప్పుడు పార్టీలకు సంబంధం లేకుండా కాలనీ అసోసియేషన్ అందరితో కలిసి పనిచేస్తూ ఉండేవాడిని. అలా అసోసియేషన్లో పనిచేస్తూనే నాకు మొన్న ఎలక్షన్లో కాలనీ నుంచి ఎవరైనా రిప్రజెంట్ చేయాలి, మున్సిపల్ కౌన్సిల్లో మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఎవరైనా ఉండాలి అని చెప్పేసి మా కొంతమంది కాలనీ పెద్దలందరూ కలిసి మాట్లాడి నన్ను కంటెస్ట్ చేయమని అడిగితే నిల్చున్నాను. ఈ 1.5 ఇయర్ కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఈ 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది ఏంటంటే, బేసిక్గా నాకు టీఆర్ఎస్ అంటే బాగా ఇష్టం. ప్లస్ నాకు అర్థమైంది ఏంటంటే, అధికార పార్టీతో కలిసి ఉంటే ఇంకా ఎక్కువగా డెవలప్మెంట్ చాలా ఉంటుంది. మన ప్రకాష్ అన్న గారు కూడా ఎవరు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా అడిగితే ఎమ్మటే సమస్యను పరిష్కరిస్తారు, ఫోన్ చేస్తారు. ఇట్లా నా వార్డులో ఉన్న సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కారం కావాలన్నా, వాటర్ త్వరగా రావాలన్నా కానీ అధికార పార్టీతో కలిసి వెళ్ళాలని చెప్పేసి నేను రిలీజ్ అయ్యి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మా అల్కాపూర్ టౌన్షిప్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకి అండ్ నా టౌన్షిప్ మెంబర్స్కి, అసోసియేషన్ మెంబర్స్కి అండ్ మణికొండ టీఆర్ఎస్ నాయకులందరికీ ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు. 8వ వార్డు కౌన్సిలర్ నవీన్ గారు బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తల నాయకులు అందరూ తొలికొచ్చి పెద్ద ఎత్తున కలవడం జరిగింది. ముఖ్యంగా దీనికి పెద్దలు మల్లేశ్వర గారు, రామకృష్ణ గారు, ప్రవీణ్ గారు, ప్రమోద్ గారు, నీలేష్ గారు, జయరాజ్ గారు, ఇంకా గ్రామ పెద్దలందరూ కూడా, ముఖ్యంగా రషీద్ గారు. ఎందుకంటే పార్టీలో తెలంగాణ పోరాట తెచ్చుకున్న తెలంగాణలో మనం అందరం కూడా ఒక గూట్లో ఉండి డెవలప్ చేసుకున్న ఆలోచనతో కార్పొరేటర్ గారు నవీన్ గారు రావడం చాలా సంతోషం. అందుకని ఏదేమున్నా అందరం పాతలం కొత్తలం అందరం కూడా కలిసి ఒక ఐకమత్యంతో ఇచ్చిన హామీలన్నీ ఆయన్ని ఇచ్చిన కానీ మనం ఇచ్చిన అన్నీ కూడా కలిసిమెలిసి డెవలప్ చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా కూడా మణికొండనే ఒక రూపురేఖలు మారిపోయినాయి. కానీ ఇంకా కూడా చాలా మంచినీటి సమస్యలని, రోడ్ల సమస్యలని, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా అంచెలంచెలుగా తీసుకొచ్చే బాధ్యత తీస్తాం. మొన్ననే ఇంచుమించు ఒక 500 కోట్ల దాకా కూడా మనకు రావడం జరిగింది. అవన్నీ కూడా మంచినీటి సమస్య ఎక్కడెక్కడ ఎత్తుందో అవన్నీ కూడా తీర్చే బాధ్యత తీసుకొని పార్టీలో రాబోయే రోజులలో పార్టీని ఎట్లా బలపరిచయం చేయాలని ఒక నాయకుల చేతుల్లో, కార్యకర్తల చేతుల్లో, కౌన్సిలర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి పార్టీని నిర్వహించుకొని మన ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒకటే అంటుంటారు, కలిసిమెలిసి చేసినప్పుడే ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నాను. ఆ కోరికతో మనం నవీన్ గారు రావడం చాలా సంతోషం. మనం అందరం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా కూడా మన ముఖ్యమంత్రి గారిని ఎంత అభినందించిన